కేంద్ర ప్రభుత్వం పేటీఎంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలో తయారీ, ఫిన్టెక్ స్టార్టప్ల వృద్ధిని వేగవంతం చేయడానికి, ఇన్నోవేషన్లను ప్రోత్సహించడానికి పేటీఎంతో పరిశ్రమ అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఒప్పందం వల్ల ఫిన్టెక్ స్టార్టప్లకు ఎంతో మేలు జరుగుతుందని, మెంటార్షిప్, ఇన్నోవేషన్ గైడెన్స్ లభిస్తుందని డిపిఐఐటి తెలిపింది. ఆర్థిక రెవెన్యూ కార్యదర్శి తుహిన్ కాంత పాండేను స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్ గా వ్యవహరిస్తున్న మాధబీ పురి బచ్ శుక్రవారంతో తన పదవీకాలం ముగియనుండటంతో ఆమె స్థానాన్ని పాండేతో భర్తీ చేసింది. ప్రధాని అధ్యక్షతన అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ సమావేశమై ఈ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన ఈ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. టాటా గ్రూప్, భారతీ ఎయిర్టెల్ చేతులు కలపనున్నాయి. తద్వారా నష్టాలలో ఉన్న డైరెక్ట్ టు హోమ్ బిజినెస్లను ఒకటి చేస్తున్నాయి. ఈ అంశంపై భారతీ ఎయిర్టెల్ తాజాగా స్టాక్ ఎక్స్చేంజ్ కి సమాచారం ఇచ్చింది. శాటిలైట్, కేబుల్ టీవీ సర్వీస్ల భారతీ టెలిమీడియా, టాటా ప్లే విలీనానికి వీలుగా చర్చలు జరుగుతున్నట్టు వెల్లడించింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు వీలుగా షేర్ల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,550 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 86,770 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,400 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 86,620 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,05,000 రూపాయలుగా ఉంది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ శుక్రవారం ఒక్కరోజే 9,08,798.67 కోట్లు తగ్గి $4.39 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఈ వారం మొత్తం మీద 20 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపదకు నష్టం వాటిల్లింది. సెన్సెక్స్ 1,414.33 పాయింట్లు క్షీణించి 73,198.10 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 420.35 పాయింట్లు దిగజారి 22,124.70 దగ్గర స్థిరపడింది.